టాపిక్ చెప్పండి. సినిమా గురించి మాట్లాడుకుందాం, సినిమాల గురించి మాట్లాడదాం. ఎందుకంటే కేవలం మీరు సినిమా నాకు కూడా రమ్మకృష్ణ గారు మాట్లాడినారు, వచ్చే ముందర మాట్లాడారు. రమ్యకృష్ణ గారు మాట్లాడారు కదా, కృష్ణవంశీ గారు మాట్లాడలేదా? కృష్ణవంశీ గారు మాట్లాడలేదా? ఆయన బిజీగా ఉంటారు, రైటర్ కదా, బిజీగా ఉంటారు. అలా మెసేజ్ అక్క ఉంది, అక్క నీ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాను, చాలా బాగుంది. ఆమె చిన్నదో పెద్ద, నాకంటే చిన్నది. మీకంటే చిన్నదే కదా? చిన్నదే. ఇద్దరు కొడుకు కూతున్నారు. ఏందక్క షూటింగ్ చూద్దాం అంటే, అక్క జ్యోతి అక్క నీ షూటింగ్లో ఇంటర్వ్యూ ఇచ్చాను, చాలా బాగుంది అక్క. నీ పోలీస్ క్యారెక్టర్ ఎస్ఐ పోస్టింగ్ ఉంది అని అడిగింది. నేను 10 lakhs అని చెప్పాను. సరే జ్యోతి ఇస్తామని. డబ్బులు ఏం చేసుకుంటారు నాకు అర్థం కాదు. ఒక మనిషిని 10 లక్షలు 20 లక్షలు అడిగితే పన్ను రాలితే ఆ మాట అవుతాయి. ఏనా ఎవరు ఎప్పుడు ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు? 10 లక్షలు నెలకు 10,000 రూమ్ కాడ కిరాయి అవుతున్నా. ఏనా బియ్యం కొనాలంటే ఇంత కిరాయి అవుతుంది. కిలో బియ్యం 50 రూపాయలు ఉంది. ఏనా నేను అడగలేదు, ఎవరు అడగలే, నాకు కష్టపడుతున్నా చేస్తున్నా. ఏంటి మీకు ఎవరు ఇచ్చారని అనట్లా, మరి ఏంటంటే అడుగుతున్నారు కదా. ఒకవేళ ఇస్తే వాటిని ఎలా మేనేజ్ చేస్తారో అలా మేనేజ్ చేయడానికి ఎవరైనా మీ యొక్క మనుషులు ఉన్నారని అడిగా. మై హోనా ఒక తోగాడు అలా. వీడు నా తేజ గారు బాగా కామెంట్ చేస్తున్నాను నాతో. అప్పుడు వచ్చినది ఇదే డ్రెస్, ఇప్పుడు వచ్చినది కదా. అదిగో మీకు ఇలాంటి గుర్తులు మామూలుగా ఉండవు. నేను 2 నెలల క్రితం చేశాను మీతో ఇంటర్వ్యూ, మళ్ళీ ఇప్పుడు చేసే సేమ్ ప్రభు కోటి ఉందా లేతే. ఇగో చూసారుగా ఫ్రెండ్స్, మీరు పోయిన ఇంటర్వ్యూలో నన్ను చాలా అపార్థం చేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఈ ఇంటర్వ్యూ ద్వారాగా మీకు ఇలాంటి క్వశ్చన్లు అడిగాను. మీరు గ్రహించండి, పూర్తిగా మీరు ఇంటర్వ్యూ చూడండి, ఆ తర్వాత మీ కామెంట్ పెట్టండి. నా విన్నపం. ఎప్పుడైనా ఎవరైనా కామెంట్ పెడతాను, నీళ్ళు ఇస్తాను మాత్రం కొడతాం మేడం. గ్యారంటీ సీఎం గారు కేసీఆర్ కూడా చెప్పారు, జ్యోతి ఇంటర్వ్యూ అంటే నా ఎంతకు నేను లేదు తండ్రి, నేను క్రిస్టియన్ దేవుని బిడ్డని, అందరు బాగున్నారని మంచిగా ఇస్తాను, వాళ్ళంతా వాళ్ళు తెలియకుండా తీసుకున్నంటే నన్ను ఏం చేయమంటారా? ఎప్పుడు నేను బట్టలు ఎప్పుకొని ఒక వచ్చి సత్తాయిచ్చాడు ఓటు కార్డు చెప్పాను. అనిల్ చెప్పండి అనిల్ అన్నా మన ఓటు కార్డు వచ్చిన సెల్ఫీ అన్నాడు వాడు బనిమితాం. నేను ఓటు కార్డు పొద్దున్న లేచి చాయ్ అవుతాడా ఇంట్లో చేసుకున్నాను అనుకో, పొద్దున్న లేచి పొద్దున్న లేదు కదా అనిల్ అన్నా, పొద్దున్న లేచి 5 o'clock ప్రేపు చదువుకున్నా పోయాను. వాడు ముఖం మీద నీళ్ళు కొట్టిపోయినాడు. ఎంత బాధ అనిపించిందా? చంపేయాలి కదా. నాకు అంత శక్తి లేరా? వాడిని పాపాన పోతాడు, ఎక్కడోసారి యాక్షన్ లేదు సస్తుడు, ఇతను అవసరమా? కానీ మీకు మంచి ఉద్యోగం వస్తుందమ్మా, నేను చెప్తున్నా. ఇంటర్వ్యూ తర్వాత మీకు ఒక మంచి ఉద్యోగం వస్తుంది. ఏంద్రా? మాకు మంచి ఉద్యోగం వస్తుంది. నాకు వచ్చింది, వస్తుంది. మా డిఎస్పీ నాకు తెలుసు కదా. మేడం గ్రహించండి, మేడం గ్రహించండి, జ్యోతి గారిని గ్రహించండి. ప్రభు రాకతోంది, ప్రతి ఒక్కరు ప్రభు నమ్ముకొని ప్రేర్ చేసుకోండి. ఏసఐ రాకతోంది. డ్రెస్ లేకుండా డ్యూటీ చేస్తున్నారు, నిజంగా డ్రెస్ ఇచ్చి మీరు ఎంకరేజ్ చేస్తే ఏం చేస్తారు ఒకసారి మీరు ఆలోచించండి. అమ్మతోరా ప్రతి ఆడపిల్లలు డ్రెస్లు వేసుకొని ఇట్లా తిరుగుతుంటే చూసే వాళ్ళకి ఎట్టుంది తెలుసు, టెంప్టేటివ్ ఉంది. మీ వయసు నుంచి వేసుకొచ్చాను. ఒక విషయం చెప్తాను, ఆడపిల్లంటే నా ప్రాణం. డ్రెస్ వేసుకొని సౌండ్ ఆడుకుంటా కనపడుకుంటుంటే బాగోదు. ఆడపిల్లంటే ఐ లైక్ గర్ల్స్. ఏనా ఒకసారి చెప్పండి. మిమ్మల్ని కని పెంచినాక అమ్మతనం అంటారు కొడక. కలిపి 9 నెలలు కని పెంచినాక. ఇప్పుడు నా కొడుకు పెంచిన 1 నుంచి వదిలిపెట్టేసాను చూడు, అది నా బుద్ధిగా నా చేసిబాటు చేసి వచ్చాను. నీ బావని రాలేదు, ఒక నింద కట్టారు కాబట్టి వచ్చాను ఇక్కడికి. అప్పుడే చచ్చిపోయేదాన్ని. మా టీచర్, మా కేజీఆర్ టీచర్, ఈసాం గర్ల్స్ హై స్కూల్లో మా కేజీఆర్ టీచర్ ఒక మాట ఉంది, జ్యోతి చచ్చిపోతే నరకని పోతుంది జ్యోతి, నువ్వు ప్రభు విద్య నమ్ముకున్నావు కదా, నీకు నా అమ్మలాగా చెప్తున్నాను, ఏదైనా ఉద్యోగం చేసుకుని జ్యోతి నీకంటే కొడుకున్నాను. చిన్ననాటి మా బాబు 1 పిల్లలను వదిలిపెట్టినా, కానీ నా ప్రభు నాకు కన్నా అడుగుతున్నాను. ఏనన్నా అనిలనా, నీ దేవుడు నేను నమ్ముకున్న దేవుడు నీకు కనిపోతున్నా. నేను ప్రభు ఒక విషయం చెప్పిన, జూలై పోయిన సంవత్సరంగా అటుపోయిన డ్యూటీ చేసేప్పుడు నేను నిలిచిన బాపల ఇంట్లో ఒక కిరాకు ఉండినప్పుడు, ఆడ నిలిచినప్పుడు బాపల ఇంట్లో ఉన్న 2 రూములు, కిచెన్ హాల్ బాగున్నది. అక్కడ రూమ్లో ఉన్నప్పుడు నా సైగలద్దు ఫేస్ టు ఫేస్ అమ్మా, అబ్బా అంతద్దమ్మా. ఆడ జూలై 1st రోజు బర్త్డే రోజురా, ఆడ గెస్ట్లు అందరూ మా పోలీసులు అందరూ తింటున్నారు. అప్పుడు 5 నెలల కిందట నా ప్రభు నాకు చాలాసార్లు కనుక్కున్నారా, చెప్పాలంటే తెల్లవారైతారా, చాలాసార్లు కనుక్కున్నారా, కానీ డైరెక్ట్గా వచ్చిన సార్ అది. అప్పుడు జూలై 1st రోజు బర్త్డే రోజు పొద్దున్న తినలేని హోటల్లో తినేసి, అనిలేనా ఫోటో బాగుందా, నా ఫేస్ ఎలా ఉంది, సూపర్ ఆసమ్ ఆబా మార్వెలస్ హిలేరియస్ అయ్యో అనుకొని కేక్ తీసుకొని ఇట్లా రోడ్డు క్రాస్ చేస్తున్నాను. దీని నుంచి కోనార్కు వెంకట ట్యాక్సీ కొని దాటుతున్నా. ఒక చిన్న కొడుతున్నా. అప్పుడు డాక్టర్ సన్నే ఇక ఇప్పుడే కూర్చున్నా, పడిపోయినా. అప్పుడు తెల్లగా చేయి పట్టుకొని ఇట్లా లాగాడ, నువ్వు కాదు ప్రభు, ఇట్లా లాగాడు, పడిపోయినాను. హాస్పిటల్ వేశారు.
అలా ఫ్రెండ్షిప్ ఉన్నారు చచ్చిపోయినా అనుకున్నాను అప్పుడు. అయ్యో రాత్రి 12 వచ్చి ప్రభు 12 వచ్చి జ్యోతి నీకు హ్యాపీ బర్త్డే జ్యోతి, ఈరోజు ఏం కాలేదు నీకు, హ్యాపీగా లేదు, నీ కొరకు వెయిట్ చేస్తున్నారు మీ ఫ్రెండ్షిప్ అని. ఎంత హ్యాపీ. కానీ కొద్దిగా పెయిన్స్ ఉంటాయి కదా. అవునమ్మా. బెల్ట్ కట్టుకొని ఇంటికాడ 3 రోజులకి ఇంటికాడ వినా ఏమైంది జ్యోతి ఏమైంది ఏమైంది ఏం కాలేదు ఇట్లా యాక్సిడెంట్ అని. అందరు మా పోలీసులు వచ్చి నా దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడి నువ్వు మూడో జ్యోతి అన్నాడు. అది నాకు ఎవరు ఇచ్చా ఆయన గొప్పదాన్ని కలిసాను దేని పదవులకి కొట్టవనాలు. ఎవరు ఇంత గొప్ప భాగ్యం అని దేవుడు నాకే ఇచ్చాడంటే నాకు చాలా హ్యాపీ. ఇంత పెద్ద హైవేలో మొగోళ్ళక ప్రభుదైవలా బతుకుతుందంటే రేపు చర్చి కాడికి వెళ్ళి కళ్ళ కనపడుతుందిరా. కన్నా తమ్ముడు నేను పడుకుంటే కూడా అలా అనిలన్నా ఒక విషయం చెప్తున్నాను. కొడక అన్నారు వాయని నేను కదా అనిలన్నా ఇంత పెద్ద హైవేలో ఒక మొగోడు లేకుంటే లేకుండా పక్కింటోని ఎదురింటోని అవునన్నా. మన సినిమా చూశాను కృష్ణారెడ్డి గారు, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఇంటర్వ్యూ పక్కింటి చూసి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది మంచి స్పీచ్ ఇచ్చాడు, చాలా బాగుంది. ఆయన మంచి చెప్పాడు. ఆయన ఏదో ఆయన మెంటల్ కృష్ణ అంటారు కదా, ఆయన అన్నాడు ఆయన మంచి డైరెక్టరు, మంచి పొజిషన్ ఆయన పిల్లలు ఉన్నాడు, ఆయన పిల్ల ఉంది. ఆ సినిమాలో మంచి ఇచ్చారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ దానిలో ఒక సినిమాలో ఒక రకం ఉండదు. కానీ సినిమాలు చూస్తే సోగ్గాడే సినిమా నాగర్ తీశాడు, ఫేమస్ అయిన కథన సినిమా రమకృష్ణ. సరే ఇప్పుడు మీరు సినిమాల గురించి చాలా పూర్తి స్థాయిలో భలే చెప్తారు. సోగ్గాడే సినిమాలో రమకృష్ణ యా మా బావా. ఎవరు బావా నాగార్జున గారు. నాగార్జున మీ బావా అంటే వరుసకే అంత లేదమ్మా. ఏయ్ నువ్వు నా కొడుకు అంటే నువ్వు నా కొడుకు కుడతావా? వాడు లవర్ అంటే మన లవర్ అవుతావా? కాదు కదా అయిపోతాను. చూడు అయ్యాను కాబట్టే కదా నేను ఇప్పుడు అమ్మ అమ్మ అని పిలుస్తున్నాను. ఒరే కొడుక నీ అరే అన్నా సరే కానీ మీరందరూ బాగున్నారని కోరుకుంటా. మీరు ఎవరో నాకు తెలియదు కానీ రేపు సండే రోజు ప్రతి ఒక్కరు చర్చి కాటికి వచ్చి కుక్కడపల్లి కళ్ళటెంపులు కచ్చుకొట్టి ఘోరంగా ప్రేయర్ చేసుకొని తల ఉంచుకొని ప్రతి ఒక్కరు ఉద్యోగం కావాలా, ప్రతి అమ్మ నాన్నలు బాగున్నారని కోరుకుంటున్నా. ప్రతి కొడుకు నా కొడుకు. మీరు మాత్రము ఎప్పుడు కూడా జనాల్ని ఎంకరేజ్ చేయకండి. ఒరే కన్నా నేనంతా నేను బాగున్నా నా కడుగు బాగున్నా అంటే నేను బంగారు లక్కుంటా ఫ్లైట్ ఎక్కిపోతా. అది కాదు మీరు ఫ్లైట్ ఎక్కుతారా? ఫ్లైట్ ఎక్కాలని ఉందా? ఏమైనా ఎక్కిస్తాయంట? ఎక్కిస్తా అన్నా ఈ లక్పతి కాడు నేను ఎక్కిస్తా. పైన దుంకుతాయి నూకిస్తాయింది తోసే నేనేమి పైనుంచి దోస్తాను రోడ్లు కూడా. నాకు అంత ఆశ లేదు, అంత కోరికలు, నాకు వయసు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. నా ప్రభు నా హ్యాపీ ఏనా. అరే కన్నా ఫ్లైట్ ఎక్కుతేనే గొప్పనా, ఫ్రిడ్జ్ ఎక్కుతేనే గొప్పనా? నా ఇంట్లో అన్నీ పోగొట్టుకున్నాను, నా దగ్గర హ్యాపీ. నా కాడికి ఏదో తిన్నకాడుకున్నా ఒకటి చెప్పాను. ఈరోజు నాగార్జున టీవీ అడిగాను, టీవీ సంక్రాంతికి ఇస్తలో జ్యోతి అన్నాడు, చాలా హ్యాపీ. ఏనా నోరు మంచిగా ఉంటే ఎవరైనా ఎవరు హెల్ప్ చేస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటాయి. రాజకీయాల మీద మీ అవగాహన ఏంటి? రేపు ఉంటుందో తెలియదు. రాజకీయాల మీద ఆడో ఏం పెట్టాడు ఏం పెట్టాడు కదా నాకు అవసరం దేనికో. అయ్యో నీ కడుపు పట్టింటే వాళ్ళు తింటారా? ఏనా నేను తినకుండా హ్యాపీ ఉన్నా, అది నాకు సంతోషం. ఏనా అనిల్? అవునవును. నేను మటన్ బిర్యానీ ఎక్సెల్ చేప మా ఊర్లో కర్నూలులో బతిన చేపలు ఉంటాయి. ఎప్పుడైనా చూడండి రోడ్డు మీద సచిన చేపలు బోస్తుంది. మా ఇంటి పక్కన చేపలు కానీ చికెన్ తీసుకొచ్చినప్పుడు తీసుకుపోయినా. చేపలు అంటే ఎవరు అడిగితే నమస్కారం మేడం అన్నారు. పిల్లలు ఎవరు ఇంత పందుకోకలా ఉన్నారు, ఉద్యోగులే ఏదో చేప తినడానికి బోసం వస్తుంది. మా ఇంట్లో చేపలు చేసే బదిలిస్తాం, బాగుంటుంది. చాలా ఇష్టం. మా నాన్న చేసేప్పుడు బల తిన్నాడు. మా నాన్న ఊరు పోయినప్పుడు మా నాన్న వచ్చేప్పుడు అప్పుడు చేపలు బతిన చేపలు గంపులు వచ్చాయి. జ్యోతి చేపలు తీసుకున్నాడు, కిలో చేపలు తీసుకున్నాడు. ఎందుకు నాన్న డ్యూటీ నుంచి చెప్పి అనుకున్నాను కదా అంటే, వచ్చా కదా మా నాన్నకు ఇష్టం కదా, ఆడపిల్ల వచ్చినాకే ఎవరిని తీసుకొచ్చాలని ఇష్టం ఆయనకు. ఇంట్లోనే తీసుకొచ్చాడు, చేశాను. ఒక విషయం నాన్న, పోయిన సంవత్సరం మా నాన్న బతుకున్నప్పుడు పండగ కూరికెళ్ళా ఉగాదికి మా అమ్మ చావు దినమైంది. ఆ రోజు పొద్దున్నే లేచాను, పోయినప్పుడు పొద్దున్న లేచి భక్షాలు చేశాను. మన పద్ధతి, మా నాన్న పెద్ద మనిషి కదా, పడుకున్నాడు. అన్నీ తీసుకొచ్చాడు, మా పద్ధతి అది. బ్యాలు బియ్యం అవన్నీ తీసుకొచ్చాడు. పొద్దున్న లేచి భక్షాలు చేశాను, అన్నీ చేశాను. మా అమ్మ కాడ ఎర్ర చీర పెట్టాడు మా నాన్న. పూజ చేసుకున్నాను, అన్నీ అయిపోయినాయి. అప్పుడు 12 అయిపోయింటుంది. మా ఇంట్లో ఒక ఆమె పని మంచి, మా నాన్న అప్పుడు నేను లేనప్పుడు ఒక పని మంచి వచ్చిపోయి ఊడ్చేదని ఆమె కిరీటాన్ని పెట్టుకున్నాడు. నేను కన్న బిడ్డను కదా, మా అమ్మ చీర నేను అడగలు కదా,
ఏనా అవునమ్మా అవును. మా నాన్నకి అడిగా, నాన్న ఆమెకి ఇచ్చిపోతే నేను కట్టుకోవచ్చు కదా బిడ్డ, నేను కట్టుకున్నాను రా. పొద్దున సింగిల్ సాయంకాలం దాకా తినకుండా కనతన్ని పాన పెట్టుంటుంది. మా నాన్న తిన్నాడు, పుచ్చిగా తిన్నాడు. ఏనా మా నాన్న అర్థం చేస్తున్నాడు. ఏం చేస్తే తినకుండా పడుకునంటే ఎందుకో తినబుద్ధి కాకుండా మా నాన్న కన దిష్టి ముఖం అది. అది ఏం తినగానే నా ముఖం ఎటువంటి మేకప్ వేసుకుని కొద్దిగా దిష్టి అవుతారా, అది అర్థం తింటున్నా. అది ఫేస్లో కలర్ కృష్ణ కలర్ ఇచ్చాడంట. అది మా నాన్న బయటకు వచ్చి, మా నాన్న నీ సంగతి నాకు తెలుసు జ్యోతి లేని కడ్డి పెట్టి, కడ్డికి జీడిపప్పు అది పెట్టి ఇది పెట్టి బయటకు వచ్చి ఆలోచించి బజారు తీసి ఇటు తీసి అని తిప్పించాం. ఆయన తీసుకొచ్చి కాలు కడుక్కొని నన్ను ఆకలి వేసుకుని మా నాన్న పోయి లోపల నుంచి బస్సుని తీసుకొచ్చి నోట్లో ముద్ద పెడుతున్నాడు. తెలుసా తన్ని అంటే అలాంటి తన్ని. ఏనన్నా ఏదక్కడికా? అవునమ్మా. మా అక్క వాళ్ళు కూడా పెట్టలేదు, మా అన్న కూడా పెట్టలేదు, నాకు పెట్టాడు ఇష్టమైన పెట్టని. అని తండ్రి అనిపోతే ఆకలి వేసిపోదా అని తినిపించా. కానీ మా నాన్న చావు చూసా, మా అమ్మ చావు చూడలేదు. మా అమ్మ తిన్న చూసా, మా నాన్న చావు చూసా. కోట్ల మంది వచ్చారు. ఎక్కడైనా కానీ ఇప్పుడు పోతే కూడా పండుకునే ఇద్దరు నాకు లేకపోతారా, ఎవరు వస్తారు. కానీ ఎందుకు ఇట్లా అవుతుందో అర్థం, ఎందుకు ఇంత ధైర్యం ఇచ్చారా ప్రభా, ఎందుకు ఈ బతికినిచ్చారా తండ్రి, ఎందుకు నీ కొడుకును కన్నా, కొడుకు ఒకసాట నేను ఒక్కసాట, ఏ బతుకురా ఇది, ఏం చేయకుంటారు బతుకు నాకు ఎందుకు ఇచ్చారు తండ్రి. అక్క వాళ్ళని చూసుకోవచ్చుకోవాలా, అన్నతో ప్రేమతో మాట్లాడాలా, కన్నగుడితో ప్రేమతో ఉండాలా, ఏం బతుకునేది అనిపిస్తుంది. ఒక్కసారి కళ్ళ పడుకున్నప్పుడు ఏ స్టేజ్ పడుకున్నా కదా, దేవుడు నాకుతో జోకట్టినట్ట తినిపించాడు అనిపిస్తుంది అన్న. అది నిజమని అనుకోండి, అబద్ధం అనుకో, అది కళ్ళారా చెప్తున్నాను. ఏదన్నా చర్చి పాసులు పైన చెప్పుకుంటారు, ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ నాకు కనపడుతున్నాను. అలా రాగ చూపించాడు అంటే నాకు ఎంత హ్యాపీ. ఏదైనా